2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి బుధుడు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు, శని యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, విష్ణు ఆలయం సందర్శించండి. వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధ, గురు, శుక్రవారాలు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, సోమవారం మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మకర రాశి వారికి 2వ స్థానాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు. 2వ స్థానంలో రాహు ఉన్నారు. ఈ మీద గ్రహస్థితి ఉన్నది కాబట్టి మీకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ధన పరంగా కూడాను మీకు చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో అయితే కనుక సకాలంలో ధనం అయితే రాదు, ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ఇక్కడ పంచమ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నారు 19వ తారీఖు నుంచి. దాని మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా, శత్రుల పరంగా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మీకు చాలా చాలా మంచి ఫలితాలు చూస్తున్నారు. చాలా ఆనందంగా అయితే ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం కూడా ఉన్నది ఈ వారంలో అయితే కనుక. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. చాలా మంచి ఫలితాలు చూస్తారు, ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. కెరియర్ పరంగా ఇక్కడ మీకు కెరియర్ దశమాధిపతి అయిన శుక్రుడు 5వ భావంలో ఉన్నారు. దశమ స్థానం మీద గురు దృష్టి, కుజ దృష్టి ఉన్నది. దీని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా అయితే ఉంటారు. దశమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ వృషభ రాశిలోకి వస్తున్నారు. వృషభ రాశిలో శుక్రుడికి చాలా బలం అంటూ ఎక్కువగా ఉంటుంది. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు వృత్తిపరంగా మాత్రం ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.